భువనదీమం భక్తచిత్తావ్యసూర్యం సురగుణమునిశ్చేయం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి జ్ఞానవిజ్ఞానసిద్ధ్యర్థం మదేహం నారదమునిం వ్యాసవాల్మీకమునీంద్రం వసిష్ఠం బ్రహ్మవాదినం సర్వశాస్త్రార్థయోగార్థం సర్వగ్రంథివేదిని బ్రహ్మ విష్ణు శివం ఉపాసమహే అనుభవాలున్నారా ఆశ్రయ వారి సౌలభ్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నటువంటి ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో ఈ 4 భక్తి సూత్రాల గురించి మనం తెలుసుకోవటం జరుగుతుంది. లోకే వేదేషు తదనుకూల చరణం తద్విరోధి సుదాసీతు అనేటువంటిది ఈ యొక్క 11వ సూత్రం. ఈ 11వ సూత్రంలో కూడా ఈయన చెప్పేటువంటిది ఏంటంటే లోకే వేదేషు తదనుకూల చరణం తద్విరోధి సుదాతీనత అనేటువంటి దీంట్లో ప్రియమైన భక్తులారా, ఈ లౌకికము వైదికము అనేటువంటి ఈ కర్మలన్నింటినీ కూడా వీరు విడనాడండి. ఈ కర్మ సిద్ధాంతంలో వీరు ఎంతకాలం ఈ పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు అనేటువంటివి చేస్తూ ఉంటే వీటి మూలంగా మీకు సరైనటువంటి దారి దొరకదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ ఒక 11వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ఈ సూత్రంలో లోకే వేదేషు తదనుకూల లోకే వేదేషు తదనుకూలాచరణం తద్విరోధి సుదాసీనత అనేటువంటి దాంట్లో ఈ యొక్క లౌకికమైనటువంటి కర్మల్ని ఈ వైదికమైనటువంటి కర్మల్ని చేసి భగవంతునికి ఏది ప్రీతికరముగా ఉన్నదో ఆ విషయమునందు భక్తిని లగ్నం చేసి ఆ భక్తితో ఆ భక్తి కర్మని ఆచరిస్తే ఆ కర్మకి ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలము భగవత్ ఫలముగా మీరు పొందడానికి అనుకూలమవుతుంది తప్పితే ఈ వైదిక కర్మల్ని ఈ లౌకిక కర్మల్ని ఈ సౌందర్య కర్మల్ని వీటన్నిటిని మీరు ఆచరిస్తున్నంత కాలము కూడా మీరు దరిదాపుగా భగవంతుడి తాలూకు సన్నిధానానికి మీరు చేరుకోలేరు అని చెప్పేసి ఈ 11వ సూత్రం చెప్పబడింది. కర్మాన్ని వదిలేసినప్పుడు మాత్రమే భగవంతుడు చేరుతారు. ఆ భగవంతుడు చేరుకోవడానికి ఈ కర్మల్ని చెయ్యమని చెప్పేసి భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. భగవద్గీతలో కూడా కర్మాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు, కానీ కర్మ సన్యాస యోగము అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఆ కర్మల్ని కూడా విసర్జించండి అయ్యా, ఎంతసేపు కర్మల్లోనే మునిగి తేలకండి అని చెప్పేసేటువంటి విషయాన్ని భగవద్గీతలో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగలరు. ఈ శంకరాచార్య వారి సమయంలో మండల మిశ్రుడు చాలా
మహత్తరమైనటువంటి కర్మయోగాన్ని ఆచరించేటువంటి ఒక గొప్ప మహామనిషి. ఆ కర్మయోగంలో మండలమిశ్రుడి కన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి దానికి ఎక్కడా కూడా సందేహించవలసినటువంటి పని లేదు. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ యొక్క శంకరాచార్యుల వారు వచ్చే సమయానికి అన్ని పాషాండ మతాలే అన్నట్టుగా విజృంభిస్తున్న సమయంలో ఈ మండలమిశ్రుడు కూడా ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి బోధించి వాళ్ళ చేత సంధ్యావందనాలు చేయించడం, పితృకర్మలు చేయించడం, మిగిలినటువంటి ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు లాంటి వాటిని కూడా ఆ కర్మలను కూడా చేయించడం ఈ మండలమిశ్రుడు చేస్తూ ఉంటారు. కొంతకాలానికి ఈ యజ్ఞయాగాది క్రతువులందు హింస అనేటువంటి కార్యక్రమం ఆ ఒక కర్మ ఇందులోకి ప్రవేశించి ఈ యజ్ఞయాగాదిలోకి ఇందులో పశువుల్ని మనుషుల్ని కూడా వీళ్ళు జీవహింస చేస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఆనాటి కాలంలో జరిగేటువంటి విషయాలు మనం కట్టి కట్టినట్టుగా ఆ పురాణాల్లో చెప్పినటువంటి విషయాలు మనకి తేటతెల్ల ఉంటుంది. దానితో బుద్ధ భగవానుడు వచ్చి ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులలో ఈ జీవరాశులను జీవహింస చేస్తున్నారు కాబట్టి ఈ యజ్ఞయాగాదుల్ని మనం చేయరాదు అనేటువంటి శాసనం చేయడంలో చాలామంది ఖర్చుతోనూ భారంతోనూ శ్రమతోనూ కూడుకున్నటువంటి కర్మలన్నీ కూడా ఈ యజ్ఞంలో ఉండటం మూలంగా ఈ యజ్ఞయాగాదులన్నింటినీ కూడా మానేసి ఆ బౌద్ధ మతంలో చేరిపోయి బుద్ధం శరణం గచ్చామి అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం. అదే సమయంలో ఈ మండలమిశ్రుడి కూడా ఈ యొక్క మిగిలినటువంటి వాళ్ళ చేత ఆ ఉపనయన కర్మలు, యజ్ఞం ఎలా వేసుకోవాలి, యజ్ఞోపవీతం ఎలా వేసుకోవాలి, ఆ యజ్ఞాన్ని ఎలా చేయాలి, ఆ క్రతువులు ఎలా నిర్వర్తించాలి, పితృకర్మలు ఎలా చేయాలి, సంధ్యావందనం ఎలా చేయాలి అనేటువంటి ఇలాంటి కర్మ విభాగానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి ఈ జనాలందరి చేత కూడా ఈ కర్మను చేయించడం ప్రారంభించారు ఈ మండలమిశ్రుడు. తన తాలూకు తండ్రి తాలూకు తద్దిరాన్ని ఆ పితృకర్మని ఈ మండలమిశ్రుడు నిర్వహిస్తున్నటువంటి సమయంలో, అది పెడుతున్నటువంటి సమయంలో ఈ ఆది శంకరాచార్యుల వారు ఆ యొక్క కర్మ జరిగేటువంటి ఆ ప్రదేశంలోకి ఆయన ప్రవేశించడం జరిగింది. కర్మ సిద్ధాంత ప్రకారంగా భర్తలేని స్త్రీలు కానీ, లేకపోతే ఋతుస్రావంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, శూద్ర స్త్రీలు కానీ, సన్యాసులు కానీ, నిమ్న జాతుల వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఆ పెట్టేటువంటి పితృకర్మ నిష్ఫలమైపోతుంది, దానికి ఫలితం ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ మండలమిశ్రుడు తెలుసుకొని ఉండటం మూలంగా ఈ మండలమిశ్రుడు ఏం చేశాడంటే ఆ యొక్క పెడుతున్నటువంటి ఆ పితృకర్మను అక్కడికి ఆపేసి ఈ శంకరాచార్యుల వారితో ఈయన మాట్లాడటానికి జరుగుతుంది. అప్పుడు ఈ శంకర భగవత్పాదుల వారు చెప్తారు, ఈ యొక్క మండలమిశ్రుడికి కర్మ విభాగం ఎంతకాలమో ఉండదయ్యా, కర్మ 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 అనేటువంటి కర్మను చేస్తూ ఉంటే ఈ కర్మలకి నీకు
నీకు ఎండ్ పాయింట్గానే ఉంటుంది తప్పితే కర్మ విమోచనానికి రాదు. జ్ఞాన మార్గంలోకి వస్తే జ్ఞానం నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని ఈ శంకర్ భగవత్పాదుల వారు చెప్పినప్పుడు ఈ యొక్క మండలమిశ్రుడు ఈ యొక్క విషయమై కర్మ సిద్ధాంతం గొప్పదా, జ్ఞాన సిద్ధాంతం గొప్పదా అని చెప్పేసి దీని మీద మనం తర్కం చేసి ఈ తర్కంలో ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయినప్పుడు ఈ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి వాళ్ళు చెప్పినట్లుగా చేద్దాము అని చెప్పేసి తీర్మానం చేసుకోవడంతో దానికి ఈ మండలమిశ్రుడి తాలూకు భార్య అయినటువంటి శారదాదేవిని దానికి న్యాయాధిపతిగా కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆవిడ ఒక 2 మాలల్ని తెప్పించి ఒకటి శంకర భగవత్పాదుల వారి మెడలోను, ఒకటి తన భర్త అయినటువంటి మండలమిశ్రుడి తాలూకు మెడలోనూ వేయడం జరిగింది. వేసి ఈ యొక్క మాల ఎవరి మెడలో వారిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క అని చెప్పేసి ఈవిడ తన జడ్జిమెంట్ అనేటువంటి దాంట్లో తన న్యాయ నిర్ణయంలో చెప్పటం జరుగుతుంది. శంకర భగవత్పాదుల వారు జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ చెప్పుకొస్తూ చివరిలో భగవద్గీతలో కూడా మోక్ష సన్యాస యోగము అని చెప్పేసి అన్నారు. కర్మ మోక్షాన్ని ఇచ్చేటట్టయితే మళ్ళీ మోక్షంలో సన్యాసం ఏమిటి, ఎందుకు ఈ సన్యాసము అనేటువంటి పదాలను ఉపయోగించడం జరిగింది? ఈ యొక్క కర్మ చేసేటువంటిదంతా కూడా దేని గురించి చేస్తున్నాం? పుణ్యం కావాలని చెప్పేసరి కదా చేస్తున్నటువంటిది. ఈ పుణ్యం దేని గురించి అంటే పుణ్యలోకాలు పొందటం గురించి అనేటువంటి దాంతో కదా ఈ యొక్క కర్మ విభాగాన్ని చేసేటువంటిది. దీని మూలంగా స్వర్గానికి వెళ్ళిపోతాము అనేటువంటి దాంతోనే కదా ఈ యొక్క కర్మల్ని చేసేటువంటిది. ఈ కర్మ అంటే ఈ పూజలు చేసినా, ఈ పితృకర్మలు చేసినా, ఈ కర్మ అనేటువంటి దానికి ఈ కర్మలతో అంటే ఈ చేతులతో చేసేటువంటి దాన్ని కర్మ విభాగం అనే కాలతో కాదు. ఈ యొక్క చేతులతో చేస్తూ ఈ జ్ఞానేంద్రియాలైనటువంటి నోటితోనూ వీటితోనూ ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఆ చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని కర్మ అని చెప్పేటువంటి విషయంలో ఈ శంకర భగవత్పాదుల వారు ఈ కర్మ సిద్ధాంతాన్ని నిర్వర్తించడం కూడా జరిగింది. ఈ చేతులతో ఏదైతే చేస్తున్నామో దాన్ని మాత్రమే కర్మ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఈ శంకర భగవత్పాదుల వారు ఈ విషయంలో మాట్లాడటం జరిగింది. ఈయన శంకర భగవత్పాదుల వారు మాట్లాడుతూ జ్ఞానము అనేటువంటిది మనసులో నుంచి ఉద్భవించి ఈ యొక్క బాహ్యేంద్రియాల మూలంగా వచ్చేటువంటి శక్తి ద్వారా ఆ శక్తిని ఈ యొక్క ఇచ్ఛాశక్తికి అనేటువంటి దాన్ని జోడించి దానితో బుద్ధిని స్థిరంగా చేసుకొని ఆ యొక్క బుద్ధితో ఆ యొక్క భక్తిని భగవంతుణ్ణి కొలవటమే ఈ యొక్క భక్తికి ఉన్నటువంటి సూత్రము. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా కర్మ సిద్ధాంతాన్ని ఆపేసి నువ్వు జ్ఞాన సిద్ధాంతంలో కదా కర్మ సిద్ధాంతంలో నీ అంత గొప్పవాడు ఇంకోళ్ళే లేరు అన్నటువంటి మాట వాస్తవమేను. కనుక నువ్వు ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని వదిలేసి జ్ఞాన సిద్ధాంతాల్లోకి రమ్మను అని చెప్పేసి మండలమిశ్రుడితో ఈయన ఈ తర్కశాస్త్రమునందు మాట్లాడటం జరిగింది. తర్కానికి కర్మ సిద్ధాంతం ఇంకా దొరకని పరిస్థితి ఏర్పడింది. తర్కంలో ఇంకా
ఈ మండల మిస్త్రుల వారు మాట్లాడటానికి కావలసినటువంటి మెటీరియల్ సూత్రాలు దీనికి లభించని పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో ఈయన మానసికంగా వేదన చెందుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మెడలో మాల కూడా వాడిపోవటం తటస్థించింది. ఈ తటస్థించినప్పుడు ఈ యొక్క మండల మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పవలసినటువంటి సిద్ధాంతానికి వచ్చేస్తున్నటువంటి సమయంలో ఈ మండల మిశ్రుడి భార్య అయినటువంటి ఈ శారదాదేవి ఆ యొక్క శంకర భగవత్పాదుల వారితో కర్మ సిద్ధాంతము అంటే ఒక యజ్ఞమే కాదు, ఈ యజ్ఞంతోనే లేకపోతే ఈ పూజలతోనూ లేకపోతే ఈ క్రతువులతోనూ వీటితో మాత్రమే ఈ యొక్క కర్మ సిద్ధాంతం ముడిపడి ఉండలేదు. ఇది కామకర్మతో కూడా నిష్కామకర్మ కామకర్మ అనేటువంటి దానితో కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతము ముడిపడి ఉంది అని చెప్పేసని ఈవిడ మాట్లాడుతూ ఈ కర్మ అనేటువంటి క్రియ ఇది ఒక్కరితో సంబంధించినటువంటిది కాదు. అంటే ఇది దేవతల ఒక్క సంబంధంలో ఉన్నటువంటి కర్మే కాదు. దేవతలకు పూజ చేయటం, దేవతలకి యజ్ఞం చేయటం, దేవతలకి క్రతువులు చేయటం గురించినటువంటిది కాదు. ఇది జీవకోటిని కూడా సంతృప్తి పరిచేటువంటి ఒక క్రియగా, ఒక కామ క్రీడగా, ఒక కామ కర్మగా కూడా ఇది ఉన్నది. ఈ యొక్క విషయంలో ఇక్కడ ఈ జీవులు ఈ యొక్క కర్మలో ఎలా ఆనందాన్ని అనుభవిస్తాయి. ఆనందో బ్రహ్మ చెప్పేసారు అంటారు కదా, జ్ఞానం కూడా ఆనందం వైపే కదా తీసుకెళ్తుంది. జ్ఞానం మూలంగా కలిగేటువంటిది ఏంటి? విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం అనేటువంటిది మనిషిని ఉత్తేజపరిచి వస్తు నిర్ణయాన్ని చేసి, వస్తు నిర్ణయం నుంచి ఆ యొక్క ప్రాణి ఆ వస్తువుని నిర్ణయించుకున్న తర్వాత ఆ వస్తువుతో ఉన్నటువంటి అనుబంధంతో అది ఆనందము అనేటువంటిది పొందుతుంది కదా. ఈ ఆనందం పొందటానికి ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా సహకరిస్తాయి కదా. ఈ ఇంద్రియాలన్నీ సహకరించినప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అన్ని ఇంద్రియాలు సహకరించినప్పుడే కదా ఆ ఒక వ్యక్తి ఆనందాన్ని పొందటం జరుగుతుంది. లేకపోతే కర్మేంద్రియాలతోనే ఆనందాన్ని పొందలేడు కదా. ఈ ఆనందము అనేటువంటిది పొందినప్పుడు సహస్రాల వరకు కూడా వెళ్తుంది కదా. ఇటువంటి క్రియ కలిగినటువంటి కామకర్మలో ఉన్నటువంటి ఫండమెంటల్ ఆఫ్ రూల్స్ మీద నేను ఈ యొక్క ప్రశ్నలు నేను వేద్దామనుకుంటున్నాను అని చెప్పేసని ఈ యొక్క శంకర భగవత్పాదుల వారిని ఈ యొక్క శారదాదేవి అయినటువంటి ఈ మండల మిశ్రుడి తాలూకు భార్య ఈ యొక్క శంకర భగవత్పాదుల వారిని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి ఈ శంకరాచార్యుల వారు, అమ్మా నీవు మాతృమూర్తివి, నీవు చెప్పినటువంటి సిద్ధాంతంలో ఏ మాత్రము కూడా తప్పులేదు. కామకర్మ అనేటువంటిది ఆ కామానికి సంబంధించినటువంటి కర్మలో అన్ని ఇంద్రియాలు కూడా సహకరించబట్టే ఆ కామకర్మ అనేటువంటిది ఏ ఒక్క జీవరాశిలోనైనా జరిగేటువంటి జీవం కలిగినటువంటి ఏ ఒక్క ప్రతి వస్తువులో కూడా జరిగేటువంటి క్రియ అనేటువంటిది నేను ఒప్పుకునేటువంటి విషయమే కానీ ఇది కాదు అనటానికి వీల్లేనటువంటి విషయము. కానీ ఈ
ఒక్క కామ కర్మకి ప్రేరేపించబడేటువంటి కర్మ ఎక్కడ ఉంది? ఇది దేని మీద కేంద్రీకృతం అవుతోంది? ఇది మనసు మీద, బుద్ధి మీద, ఇంద్రియముల మీద ఎక్కడ కేంద్రీకృతమయ్యి ఈ కర్మ విభాగము అనేటువంటిది జరుగుతోంది అనేటువంటి విషయము సమగ్రంగా పూర్తిగా నాకు తెలియదు కాబట్టి, నేను సన్యాసిని కాబట్టి నేను ఈ ప్రశ్నకి సమాధానాలు చెప్పలేను కాబట్టి నాకు కొంత కాలము సమయం ఇస్తే ఆ సమయంలో నేను ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ యొక్క కామకర్మని కూడా మనం విసర్జించటానికి, నిర్మూలించుకోవటానికి మనకేమైనా అవకాశం ఉన్నదా అనేటువంటిది తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను నీతో మాట్లాడటానికి, తర్కించటానికి రాగలుగుతాను. కాబట్టి సన్యాసిగా ఉన్నటువంటి నేను, న్యాసంలో ఉన్న నేను, నాకు ఆ విషయాలందు పూర్తి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేకుండా నేను మాట్లాడలేను అని చెప్పేసి ఈ శంకర్ భగవత్పాదుల వారు చెప్పి ఈ యొక్క యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆ దేవాలయం దగ్గర ఆ గుహలో తన శరీరాన్ని ఉంచి కాశీరాజు తాలూకు భార్య వద్దకి, అంటే ఆ కాశీరాజు మరణించటం మూలంగా అతని తాలూకు ప్రాణం పోవడంతో ఆ రాజు తాలూకు దేహాల్లోకి ఈ శంకర భగవత్పాదుల వారి తాలూకు ప్రాణము ఆ కాశీరాజు తాలూకు శరీరంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ ప్రవేశించినప్పుడు ఆ కాశీరాజు తాలూకు భార్య ఈయన చర్యలన్నింటినీ చూస్తూ, ఈయన కాముకుడు కాదు, ఈయన పూర్వం లాంటి రాజు కాదు, ఇందులోకి అంటే ఈ దేహంలోకి ఎవరో గొప్ప మహాత్ముడైనటువంటి అతని తాలూకు ఆత్మ ఇందులోకి ప్రవేశించింది, ఆ ప్రాణం ఇందులో ప్రవేశించింది అనేటువంటి సిద్ధాంతాన్ని ఆ కాశీరాజు భార్య గమనించడం జరిగింది. ఆవిడ ఏదో ఇంద్రియాలోలుతో చెందిపోయి ఆ కాశీరాజుని ఉద్రేకపరుస్తూ ఆయనతో కామక్రీడాకి సలపకుండా ఆవిడ జ్ఞానిగా ఉండి ఆ దేహంలోకి వచ్చినటువంటి ప్రాణం తన భర్తది కాదు అనేటువంటి విషయాన్ని ఆ కాశీరాజు తాలూకు భార్య గ్రహించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. అదే ఇంకొక స్త్రీ అయినట్టయితే ఆకారాన్ని చూసి తన తాలూకు భర్త దేహమే కదా అని చెప్పేసని ఇంద్రియలోలత్వము చెంది కర్మ విభాగంలో ఆ ఒక్క కామకర్మలో ఉండవచ్చేమో కానీ ఈవిడి కూడా జ్ఞాని అవటం మూలంగా తన భర్త శరీరంలోకి ఎవరో మహానుభావుడి తాలూకు ఆత్మ రావటం సంభవించింది. ఇతని చర్యలు పూర్వం ఉన్నటువంటి చర్యలలాగా లేవు కనుక ఇతనికి కావలసిన విషయాలను మనం చెప్పగలిగితే ఇతని సన్మార్గంలో ఇతని ద్వారా మనం నేర్చుకోవలసినవి కూడా చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ కాశీరాజు తాలూకు భార్య గ్రహించి ఆ సైనికుల్ని, ఆ మంత్రిని పిలిచి ఈ రాజు దేహంలోకి ఒక మహాత్ముడి తాలూకు ఆత్మ ప్రవేశించింది కాబట్టి మీరు వెతికి అయినా సరే ఎక్కడ ఏ దేహం కనిపించినా సరే దాన్ని కాల్చివేయండి, దాన్ని నాశనం చేసేసేయండి, మళ్ళీ ఆత్మ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా అని చెప్పేటువంటి విషయాన్ని ఆ కాశీరాజు భార్య ఆ మంత్రులకి, ఆ సేనాపతులకి, ఆ సైన్యాధ్యక్షుడికి, సైన్యానికి చెప్పడం జరిగింది.
ఇంత దూరంలో ఉన్నటువంటి ఆ కాశీ నుంచి ఆ సైనికులు వచ్చి ఇక్కడ ఈ శంకర భగవత్పాదుల వారి తాలూకు దేహము ఈ యాదగిరి గుట్టలో ఉన్నటువంటి గృహలో ఉన్నది అని చెప్పేసి తెలుసుకుని వీళ్ళు దాన్ని ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్న సమయానికే ఈ శంకర భగవత్పాదుల వారు ఆ కాశీరాజు భార్య వద్ద ఈ కామకర్మకి నిష్కామ కర్మకి ఉన్నటువంటి తేడాన్ని తెలుసుకుని ఆ కామకర్మలో ఇంద్రియాలు ఎలా లోలత్వంలో ఉంటాయి, ఏమి పాల్గొంటాయి, ఏది ఉద్రేకపడుతుంది, దేని మూలంగా చర్య జరుగుతుంది, చర్య తాలూకు ఫలితం ఏమిటి, దీని మూలంగా ఉండేటువంటి ఆనందానికి ఉన్నటువంటి అవధి ఏమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానంతటినీ కూడా ఆ కాశీరాజు భార్య దగ్గర నుంచి పొంది ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్నటువంటి ఈ ఒక శంకర భగవత్పాదుల వారు మళ్ళీ తిరిగి ఈ యాదగిరి గుట్టలో తన శరీరాన్ని సైనికులు దహనం చేసేస్తుంటే మళ్ళీ ఆ శరీరంలోకి తన ప్రాణాన్ని ప్రవేశింపచేసుకుని ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామిని లక్ష్మీదేవి మన కరావలంబం అని చెప్పేసని ఆ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఆ ఒక్క శంకర భగవత్పాదుల వారు ఆ దేహంలోకి రావటం తటస్థించింది. ఆ ఒక దేహంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ శంకర భగవత్పాదుల వారు ఈ యొక్క శారదాదేవికి చెప్పినట్టుగా గడువు పూర్తయిపోవడంతో ఆవిడతో ఈ యొక్క తర్కం గురించి రావడం జరిగింది. ఆ యొక్క తర్కంలో వస్తుత చెప్పాల్సి వస్తే శారదామాత ఓడిపోయింది అని చెప్పడానికి వీల్లేదు, కానీ ఆవిడ ఒక సిద్ధాంతంలో శంకర భగవత్పాదుల వారికి ఏకీభవిస్తుంది. అంటే ఆ సిద్ధాంతాన్ని ఖండించడం మాత్రం చేయకపోవటం మూలంగా అప్పుడు మండనమిశ్రుడు ఓడిపోయారు అనేటువంటి విషయాన్ని నిర్ణయించడం. ఒక జ్ఞానానికైనా కూడా ఒక కామానికైనా కూడా కేంద్రస్థానము మనస్సే అనేటువంటి సిద్ధాంతం దగ్గర ఆ శారదామాత ఈ శంకరాచార్యుల వారు ఇద్దరూ కూడా ఒకే విషయం మీద అంగీకారాన్ని జరపవలసి వస్తుంది. మనస్సు ఉద్రేకపడ్డప్పుడు మాత్రమే ఇంద్రియాల నుంచి ఈ ఒక కామము ఉత్పన్నమవుతుంది. మనస్సు నిష్కామంలోకి వెళ్ళినప్పుడు, కామాన్ని కోరుకోనప్పుడు ఈ యొక్క ఇంద్రియాల నుంచి జ్ఞానం ఉద్భవిస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఈ శారదామాత ఈవిడ దాన్ని ఖండించదు. నిజమే, మనస్సు తాలూకు ఉద్రేకం మూలంగానే ఇంద్రియాలన్నీ కూడా ఉత్తేజపడి ఆ యొక్క భోగలాలసాన్ని కోరుకుంటాయి. ఆ ఇంద్రియాలను నిర్వీర్యం చేసినప్పుడు ఆ ఇంద్రియాలు జ్ఞానాన్ని పొంది అవి మనస్సుకి ఆనందాన్ని ఇస్తాయి. ఇటు కామం నుంచి వచ్చేటువంటిది ఆనందమే, ఇటు నిర్వీర్యం చెంది ఇంద్రియాల నుంచి వచ్చేటువంటిది ఆనందమే. కాబట్టి ఆనందో బ్రహ్మ అనేటువంటి తాలూకు ఫండమెంటల్ ఆఫ్ సూత్రం కింద దీన్ని అంగీకరించడం జరిగింది. కాబట్టి అందుకని మండనమిశ్రుడు ఓడిపోయారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఇందులో మనలాంటి వాళ్ళ మధ్యమే ఓడిపోలేదు అని చెప్పేసి మనం బాగులాడటానికి మనం చాలా ప్రయత్నం చేస్తాం. కానీ ఇటు శారద కానీ అటు మండనమిశ్రుడు కానీ వాళ్ళిద్దరూ కూడా కామన్ పాయింట్ అయినటువంటి మనస్సును తీసుకుని మనస్సు మూలంగానే ఇంద్రియాలు అనేటువంటి వాటితో ఈ బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నటువంటిలో కర్మేంద్రియాలు మామూలుగా వచ్చి ఈ జ్ఞానేంద్రియాలు మూలంగా ఈ కర్మని చేస్తున్నారు. ఈ
కర్మ చేయడానికి వస్తు పరిజ్ఞానం ఏమిటి? మనస్సే. ఈ మనస్సు అనేటువంటిది పూజ చేయండి. ఈ చేతులతో తీసుకెళ్ళి పూలను వేస్తున్నాము, ఈ చేతులతో తీసుకెళ్ళి ఉదకాల శివుడి నెత్తిన పోస్తున్నాము, ఈ చేతులతో తీసుకెళ్ళి పాలని ఆ యొక్క పరమేశ్వరుడి నెత్తిన పోస్తున్నాము, ఈ తేనె తీసుకెళ్ళి పోస్తున్నాము. వీటన్నింటికీ క్రియ చేస్తున్నది ఏంటి? మనస్సులో నుంచి ఉద్భవించటం మూలంగా జరుగుతున్నటువంటిది ఈ యొక్క చేతి మూలంగానే, ఈ యొక్క చేతుల మూలంగానే జరుగుతుంది. ఈ జ్ఞానేంద్రియాల మూలంగా ఈ కర్మ జరుగుతుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని అటు మండన మిశ్రుడు ఒప్పుకున్నటువంటిది. అలాగే ఈ యొక్క కామ సిద్ధాంతానికి వచ్చినప్పుడు ఈ కామము అనేటువంటిది ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నది? ఈ యొక్క కామము అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మనస్సులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు ఈ యొక్క జ్ఞాన ఇంద్రియములైనటువంటి కళ్ళు చూడటం మూలంగా, ఈ కళ్ళు మనసును ఉద్రేకపరచడం మూలంగానే కదా కామము అనేటువంటిది ప్రేరేపింపబడుతుంది. ఈ ప్రేరేపించినప్పుడు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా దాని మీద పనిచేస్తున్నాయి కదా. పనిచేసినప్పుడు కదా ఆ మనిషికి ఆనందము అనేటువంటిది కలుగుతుంది. ఆ యొక్క కర్మ మూలంగా అతనికి దుఃఖం కలగట్లేదు కదా, అతనికి ఏం బాధ కలగట్లేదు కదా, అతను పొందుతున్నది ఆనందమే కదా. ఇటు జ్ఞానం నుంచి పొందిన ఆనందమే, అటు కామం నుంచి పొందిన ఆనందమే. కాబట్టి ఆనందమయ కోశాన్ని ఏ విధంగా ఫిల్ చేసినా తప్పు లేదు అనేటువంటి సిద్ధాంతపరంగా చెప్పాల్సి వస్తే ఈ విషయంలో శారదాదేవి మండల మిశ్రుడి భార్య ఈ విషయాన్ని చాలా సమర్థనీయంగా చెప్పింది. కానీ ఈ చెప్పి చివరి సిద్ధాంతంలో ఆవిడ ఎక్కడ తన తాలూకు ఓటమిని అంగీకరించిందంటే ఇది పూర్తిగా అధమస్తమైనటువంటి ఇంద్రియాల దగ్గర జరిగినటువంటి క్రియ అవటం మూలంగా ఆ నీచ క్రియతో ఈ యొక్క ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి అది తప్పే. దానిలో పాల్గొన్నటువంటి ఇంద్రియాలు, ఆ యొక్క కర్మేంద్రియాలు అవి మనస్సుని ప్రేరణ చేయడం మూలంగా ఈ యొక్క బుద్ధి మనస్సు పతనత చెంది జ్ఞానాన్ని కోల్పోయి ఈ యొక్క కర్మ సిద్ధాంతంలో ఈ యొక్క కావ్యకర్మని ఇవి చేస్తున్నాయి. కాబట్టి ఈ సిద్ధాంత పరంగా ఇది తప్పే అనేటువంటి విషయాన్ని ఆ శారదామాత ఒప్పుకోవడం మూలంగా ఇక్కడ మండన మిశ్రుడు ఓడిపోవడం జరిగింది. అంటే కర్మ సిద్ధాంతం తప్పు అని ఎవరూ చెప్పము. కర్మ సిద్ధాంతం కూడా చాలా గొప్పదైనటువంటి సిద్ధాంతమే. కానీ ఆ కర్మ సిద్ధాంతంతో పాటుగా ఈ ఒక జ్ఞానాన్ని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందడానికి అవుతుంది. కర్మ సిద్ధాంతం మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞాన సిద్ధాంతం మాత్రమే మోక్షాన్ని. మోక్షం అంటే మరణం చెందిన తర్వాత వీటిలో స్వర్గలోకంలోనో ఒక అత్యున్నతమైనటువంటి ఒక కుర్చీలోనో కూర్చోబెట్టేటువంటిది కాదు. మోక్షము అనేటువంటిది ముక్తిని ప్రసాదించేటువంటిది. ఈ ఇంద్రియాలన్నింటి నుంచి కూడా విముక్తి కలిగించి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటన్నింటి నుంచి కూడా విడుదల చెంది ఆనందో బ్రహ్మ అనేటువంటి దాంట్లో ఆ రసడోలికల్లో ఉండేటువంటి దాన్ని ముక్తి అని చెప్పేసరి అంటారు అనేటువంటి విషయాన్ని మనం మరువురానటువంటి విషయం. కనుక భగవంతుడికి ఏది ప్రీతికరమో అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ హింస చేసేటువంటి ఈ యజ్ఞయాగాదులు, ఈ బాధ బరువులతో చేసేటువంటి ఈ కర్మ సిద్ధాంతాలు అవి వద్దయ్యా. జ్ఞానంగా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ఒక్క మనస్సుని ఈ యొక్క ఇంద్రియాలతో, ఈ యొక్క బాహ్యేంద్రియాలతో వచ్చిన శక్తితో విజ్ఞానాన్ని తీసుకొని ఈ
విజ్ఞానంతో భగవంతుణ్ణి దర్శించగలగటమే కావాలి తప్పితే ధనాన్ని పోసి ఆయన ఎప్పుడు కూడా తనని చేరుకోమని చెప్పట్లేదయ్యా. కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఏదో ఒక రూపాన్ని కొలుస్తూ జ్ఞాన సిద్ధాంతాల్లోకి రండి అని చెప్పేసని ఈ ఒక 11వ సిద్ధాంతంలో లోకే వేదేషు తదనుకూలాచరణం తద్విరోధి ఉదాసీనత, ఈ యొక్క ఉదాసీనత అనేటువంటిది 10వ సూత్రంలో చెప్పబడింది. అలాగే 9వ సూత్రమైనటువంటి దాంట్లో తస్మిన్ అన్యత తద్విరోధి ఉదాసీనత చ అని చెప్పబడింది. అలాగే 8వ సూత్రంలో విరోధస్తు లోక వేద వ్యాపారాన్యాస అనేటువంటి విషయాన్ని కూడా ఈ నారద మహాముని ఈ విషయాన్ని చెప్పటం మూలంగా మనం ఈ నారద భక్తి సూత్రాలను అధ్యయనం చేస్తూ ఒక రూపాయి కూడా మనం ఖర్చు పెట్టవలసినటువంటి పని లేనటువంటి సిద్ధాంతాన్ని ఈ యొక్క నారద మహాముని మనకి చెప్తూ ఉంటే మనం ఈ కర్మ సిద్ధాంతమని ఈ వేలకు వేలు ధనాన్ని వెచ్చించి ఆ కర్మ సిద్ధాంతానికి లేకపోతే ఎవరో మహాత్ములని చెప్పేసరి వాళ్ళకి డొనేషన్ ఇచ్చుకుని మనం ఎందుకు మనం ఇంత హింసా కార్యక్రమాన్ని అనుభవిస్తున్నామో మనకి అర్థమే అవటం లేదు. ఈ యొక్క సిద్ధాంతంలో కూడా ఆ యొక్క గోపికలను ఎంతో ఏదో విధంగా వాళ్ళకి నచ్చ చెప్పి ఆ ఉద్ధవుడు ద్వారకకి తీసుకెళ్తారంటే మా గుద్దయ్య ఆ ఒక కృష్ణ పరమాత్మ సంచరించినటువంటి ఈ నేలలోనే మేము ఆ యొక్క విషయాలను మేము గుర్తు చేసుకుంటూ ఇక్కడే ఉంటాం తప్పితే ఆ భవంతుల్లోనూ భవనాలలోకి వచ్చి మేము ఉండము అని చెప్పేసి అది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క సిద్ధాంతాలు తెలియలేనటువంటి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు ఇలాంటివన్నీ ధరించి మేము పెద్ద సన్యాసులు అని చెప్పుకునేటువంటి వీళ్ళు వాళ్ళ తాలూకు పాదరక్షలకు పూజ చేయించి లేకపోతే వాళ్ళ గురువు గారికి పూజ చేయించి ఇలాంటివన్నీ చేయించడం మూలంగా వచ్చేటువంటిది ధనం మాత్రమే నష్టపోతున్నాము. ఏ వేదము పఠించే యూత బుధకం వేశాస్త్రములు చదివే బోధాభావ విధానములు చదువులయ్యా కావు చిత్తుతకి త్రికాళహస్తీశ్వర అని చెప్పేసరి దూర్చడి చెప్పినట్టుగా అంటే మనం ఒక్కడైనా ముక్తి పొందుతున్నటువంటి వాళ్ళకు అంటే ఈ పుస్తకాలు వేదాలు ఈ ఒక కర్మ సిద్ధాంతం గురించి పూజలు పునస్కారాలు పండితులు సన్మానాలు చేస్తున్నంత మాత్రం చెప్పిన మనకేనా ముక్తి వస్తున్నది, మిగిలిన జీవరాశులు వెటికి రావట్లేదా? ఈ మధ్య నేను ఒకసారి టీవీలో చూడటం జరిగింది. సిద్ధాంతం అనేటువంటి ఊళ్ళో అక్కడ వెంకటేశ్వర స్వామి ఊళ్ళో ఒక వరాహము ఆ వెంకటేశ్వర స్వామి తాలూకు గుడిలో ఆ గోదావరి నదిలో స్నానం చేసి ఆ గుడి చుట్టూ అది ప్రదక్షిణ చేసింది అని చెప్పేటువంటి విషయాన్ని అది ఒకరోజు అంటే ఒక ప్రదక్షిణ కాదు కొన్ని రోజుల పాటు చేసింది అనేటువంటి విషయాన్ని ఈ టీవీ వాళ్ళు మిగిలినటువంటి మీడియా వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని కవర్ చేశారు. అంటే జ్ఞానం అనేటువంటిది మన ఒక్కడికే ఉంది అని అనుకోవడం అనేటువంటిది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని మనం ఇంత మూలంగా గ్రహించవలసినటువంటి విషయం. పృథ్వీని కాదు బ్రహ్మ పర్యంతరము అన్నట్టుగా ఈ యొక్క కోటాను కోట్ల జీవరాశులన్నింటిలో కూడా జ్ఞానము అనేటువంటిది ఉంది. ఆ జ్ఞానంతో అవి ఆ భగవంతుడిని ధ్యానిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం మరిచిపోరాలనేటువంటి విషయం. మనమేదో ఈ కర్రలు వీటిని తీసుకొచ్చి వాటికి సమిధలను ఏవో పేరు పెట్టి
ఆ ఒక్క పేర్లను శ్రద్ధానుక్రమంలో పిలుస్తూ వేదాలు వచ్చాయి అవొచ్చాయి ఇవొచ్చాయి అని చెప్పేసి అనుకుంటూ ఈ యజ్ఞయాగాది క్రతువుల్ని మనం పెట్టి చేస్తున్నందు మూలంగా వచ్చేటువంటి ఏదో గొప్ప విశేషము లేదు. అది చెయ్యని మిగిలినటువంటి జీవరాశులకి రాని పాపము లేదు. వాటి కర్మానుసారంగా ఆ ఒక కర్మ విభాగము అని అంటే ఆ జీవరాశులకి మనకున్నటువంటి జ్ఞానం లేదని అనుకుంటున్నాం కాబట్టి జ్ఞానం లేకపోవడం కాదు, వాటికి కూడా జ్ఞానం అనేటువంటిది భగవంతుడు ప్రసాదించే ఉంటాడు. దాన్ని మనం తెలుసుకోలేకపోవటం వల్ల వాటికి జ్ఞానము లేదు అని మనకి మనంగా డెఫినేషన్ చేస్తున్నాం తప్పితే, మనం నిర్ధారణ చేసి చెప్తున్నాం తప్పితే వాటికి జ్ఞానం ఉందా లేదా అనేటువంటి విషయాలకు వచ్చేటప్పటికి ఒక చీమలని చూస్తే అవి లైన్గా వెళ్తూ ఆహారాన్ని సేకరిస్తాయి. మధ్యలో ఎక్కడైనా మనం వేలు పెడితే గబగబా అవన్నీ కూడా పక్కకు జరిగి అక్కడ మన తాలూకు వేలు ఉంది అనేటువంటి విషయం ఒక చీమని ఇంకో చీమకి చెప్పడం జరుగుతుంది. ఇది మనం నిజంగా చూస్తే మనకి ఎంతో వింతైనటువంటి విషయంగా మనం ఏ ఒక్క జ్ఞానంతో ఆ చీమలు పక్కదారిలో నుంచి వెళ్ళగలుగుతున్నాయి. మనమే మన జ్ఞానులము. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచించకుండా మనం ఏదో కొబ్బరికాయలు కొట్టేస్తాం, హాత్ కర్పూరం వెలిగించేస్తాం, లేకపోతే గంటలు కొట్టేస్తాం అని చెప్పేసానంటే దాంతో మనకు కలిగేటువంటి జ్ఞానం ఏమీ లేదు. ఇదంతా కూడా కర్మ సిద్ధాంతమే అనేటువంటి విషయంలో ఈ నారద మహాముని చెప్తూ లోకే వేదేషు తదనుకూల చరణం తద్విరోధిషు దాసీనత అనేటువంటి ఈ నారద భక్తి సూత్రాల్లో ఈ 11వ సూత్రం ద్వారా ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి వాటిని మీరు చెయ్యండి అయ్యా. ఈ యొక్క కర్మల్ని ఈ యొక్క ఇంద్రియాల ద్వారా మీరు ఏమీ చేయించవలసినటువంటి పని లేదు అని చెప్పేసి ఈ నారద మహాముని మనకు చెప్తున్నటువంటి విషయాన్ని మనం మనసులో ఉంచుకొని ఇక నుంచైనా సరే ఆ యొక్క భగవంతుడిని ఏకీకృతంగా మనం ఆరాధిస్తూ మన మనసులో నిరంతరము కూడా ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఆ యొక్క భగవంతుడిని మనం చేరుకుందాము అనేటువంటి విషయాల్లో మీరందరూ కూడా ఆ భగవంతుడిని ధ్యానించి ఆ యొక్క భగవన్నామం మీద ఈ మనస్సుని కేంద్రీకృతం చేస్తారనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి